నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. వసంత పంచమి పర్వదినం మాఘశుద్ధ పంచమి రోజున వస్తుంది. ఈ పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పంచమిని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. ఈ వసంత పంచమి లేదా శ్రీ పంచమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయని పెద్దలు చెప్పారు. రతి మన్మధులని పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీనివల్ల వసంతుడైన మాధవుడు సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు చెప్పారు. అందువల్ల దీనిని వసంతోత్సవంగా కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ రోజున విష్ణువుని పూజించాలి. చైత్రశుద్ధ పంచమిలాగే బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేస్తారు అని వ్రత చూడమనిలో చెప్పారు. వసంత ఋతువు రాకను భారతదేశం అంతటా వసంత పంచమి పండుగగా చేస్తారు. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి అంశాలుగా భావిస్తారు. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి అయిన సరస్వతీదేవినే సంకేతంగా చెప్తారు. సరస్వతీం శుక్లవర్ణాం సుష్మితాం సుమనోహరాం కోటిచంద్ర ప్రభాముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహాం వహ్ని శుద్ధాంశుకాధనం వీణా పుస్తకధారిణిం రత్నం సారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితం. జ్ఞానశక్తి అధిష్టాన దేవత సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వం, బుద్ధిమత్తత, విచారశీలం లాంటివన్నీ శ్రీవాణి అనుగ్రహిస్తుంది. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్న యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఆ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్విక మూర్తి. ఆమె వద్ద యుద్ధం చేసే ఆయుధాలు ఏవీ ఉండవు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా చెప్తారు. ధవళమూర్తిగా పద్మంపై కూర్చుని ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. ఈ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతి జయంతిగా జరుపుకుంటారు. వసంత పంచమి నామాన్ని బట్టి ఈ పండుగ ఋతు సంబంధమైన పర్వదినంగా భావించవచ్చు. మకర సంక్రాంతి తర్వాత క్రమంగా వసంత ఋతువు ప్రకృతిలో గోచరమవుతూ ఉంటుంది. మాఘమాసం వసంత ఋతువుకు స్వాగతం పలికి వసంత ఋతువు శోభకు వసంత పంచమి వేడుకగా అనిపిస్తుంది. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక, జలం జీవశక్తికి సంకేతం, నీరు సమస్త జీవరాశికి శక్తి అందిస్తుంది, ఉత్పాదకతను పెంచుతోంది. ఈ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతీమాత. సృష్టికర్త అయిన బ్రహ్మగారికి శారదామాతే శక్తిదాయిని. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభం. శ్రీ అంటే సంపద, జ్ఞాన సంపద ఇచ్చే తల్లి అయిన సరస్వతీమాతని పూజించడం విశేష ఫలదాయకమని చెప్తారు. ఋతురాజు అయిన వసంతునికి కామదేవునికి అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగానికి దేవత. ఈ ముగ్గురిని ఈ పంచమి రోజున పూజిస్తే వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరిఢవిల్లుతాయని చెప్తారు. చదువుల తల్లి అయిన సరస్వతీదేవి పుట్టినరోజున వసంత పంచమి వేడుకలు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో బాసరలో వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రతి ఏటా విశేషంగా చేస్తారు. ఇక్కడ వేకువనే మంగళ వాయిద్యాలు, సుప్రభాతం చేసి అమ్మవారికి మహాభిషేకం చేసి అలంకరణ, నివేదన, హారతి చేస్తారు. రోజంతా చండీ హోమం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు. చిన్నారులకి అక్షరాభ్యాసం చేయిస్తారు. భారీగా జనులు అమ్మవారి వేడుకలు చూడ్డానికి ఈ క్షేత్రానికి వస్తారు. ఇక్కడ అమ్మవారు వేదవ్యాసులని అనుగ్రహించి స్వయంగా స్వయంభూగా వెలిసిన సైకత విగ్రహం. భారతదేశంలో ఎన్ని దేవాలయాలు శారదామాతకి ఉన్నా స్వయంగా వెలిసిన క్షేత్రాలు 2. ఒకటి జమ్మూ కాశ్మీర్, 2 బాసర.
మన అదృష్టం కొద్దీ మన సమీపంలో బాసర క్షేత్రంలో వెలిశారు అమ్మవారు. ఇంకా కొన్ని దేవాలయాలు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. శ్రీ విద్యా సరస్వతి శనీశ్వర ఆలయం వర్గల్, శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ధర్మపురి, శ్రీ సరస్వతి ఆలయం ఆద్డార్, శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం వరంగల్, శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం హైదరాబాద్, శ్రీ సరస్వతీదేవి ఆలయం తుక్కులూరు, అవధాన సరస్వతి పీఠం కొత్తగూడ, శ్రీ సరస్వతి ఆలయం సంగారెడ్డి, శ్రీ కొలను భారతీ ఆలయం నంద్యాల జిల్లా. ఇలా చాలా చోట్ల అమ్మవారి ఆలయాలున్నాయి. అమ్మవారిని మన శక్తి మేరకు పూజిద్దాం, తరిద్దాం. మళ్ళీ చెప్తున్నాం, ముఖ్యమైన రోజులని ఈ రోజే దేవతా అనుగ్రహం ఉంటుందని భావించి ఎగబడి గుళ్ళకెళ్ళి తోసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఇంట్లో దండం పెట్టి పూజించినా అమ్మవారు కరుణిస్తారు. ఇది మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుకొస్తాం. అందాక స్వస్తి. శ్రీకృష్ణ అర్పణమస్తు.